నమస్తే విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వి న్యూస్ కి స్వాగతం. నేను జయ. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించేందుకు టీడీపీ కార్యకర్తలకు శిక్షణ. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమన్న రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆడిటోరియం నిర్మాణ పనులు తక్షణమే ప్రారంభించాలని కోరుతూ మాల మహానాడు ఆధ్వర్యంలో ధర్నా. ఆడిటోరియం నిర్మాణంలో జాప్యం వహిస్తే ఉద్యమిస్తామని హెచ్చరిక. సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ ఉద్యోగులు ధర్నా. కార్మికుల పొట్టగొట్టే జీవోను రద్దు చేయాలని సిఐటియు నాయకుల డిమాండ్. ఇక వివరాలకెళ్తే, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో ప్రజల వద్దకు తీసుకువెళ్లేందుకు టీడీపీ కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నట్లు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు పేర్కొన్నారు. కందుకూరు పట్టణంలోని ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో 3 జిల్లాల టీడీపీ కార్యకర్తల శిక్షణ శిబిరాన్ని పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సిద్ధాతో పాటు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల టీడీపీ అధ్యక్షులు జీవీఎస్ ఆంజనేయులు, దామచల జనార్దన్, బీద రవిచంద్ర యాదవ్ హాజరై మాట్లాడారు. తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. 11 కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్ వైకాపా ప్లీనరీ సమావేశాల్లో తేదాపాను విమర్శించడం సిగ్గుచేటన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా జైలుకెళ్లడం ఖాయమని ఆయన అన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకువెళ్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. భారతదేశంలో ఏ పార్టీ కూడా మెంబర్షిప్ లేదు. ఈ రోజు 34 లక్షల మెంబర్షిప్ కానీ, కార్యకర్తల సంక్షేమం కానీ, విద్యార్థులు చదువుకోవడానికి ఎన్టీఆర్ మోడల్ స్కూల్స్ కానీ అనేక విధాలు కాదుకొని లోకేష్ బాబు నిర్ణయం తీసుకుంటూ పోవటం చాలా శుభసూచకం. ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి పార్టీ ఉంది, పార్టీలను కాపాడుతుంది, అనేక విషయాల్లో ముందుకెళ్ళనే బాధ్యత తీసుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుంది. అధికారంలోకి వచ్చే 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల్లో అనేక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, 16,500 కోట్ల లోటు బడ్జెట్, విజయవాడ రావటం, విజయవాడలోనే ముఖ్యమంత్రి గారు అయితే బస్సులో నిద్ర, బస్సులో తిండి, బస్సులోనే పరిపాలన, అటువంటి కార్యక్రమాలు చేపట్టి అనేక ఇబ్బందులు పడి ఒక 6 నెలల్లో ఒక టెంపరీ సెక్రటరియట్ నిర్మాణం చేసుకుని ఈ రోజు అక్కడి నుంచే పరిపాలన సాగిస్తూ ముందుకెళ్తున్నాం. మనం 10 సంవత్సరాల్లో ఏ ఊర్లో ఏం పనులు జరిగిందో కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అలాంటిది ఈరోజు ఏమి వాళ్ళకి ఎంతసేపటికి ఏంటంటే పదవి మీదో లేకపోతే ముఖ్యమంత్రి అవ్వాలనో ఒక ధ్యాస తప్పితే ఏ విధమైన వాళ్ళు తీసుకురావాలి అన్న వాళ్ళందరూ వాళ్ళ ఎజెండా కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు. దాంట్లో 2,000 పెన్షన్ ఇస్తానని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేశారు. అసలు 1000 రూపాయలు ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనం ఆ రోజు అనౌన్స్ చేశాం కాబట్టి మనం 1000 రూపాయలకు కూడా ఈరోజు అందరికీ ఇవ్వాలనే ఒక సమర్థవంతమైన నాయకులు పరిపాలన ఉన్నాం కాబట్టి ఈరోజు అవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఏదో విధంగా ఎక్కాలి అనే తప్పితే జనాలు కూడా ఆయన చేసే విధానాలను బట్టి ఏ విధంగా అనౌన్స్ చేస్తున్నారో కూడా చూసే పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం ఉందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద మంజూరైన ఆడిటోరియం నిర్మాణ పనులు తక్షణమే చేపట్టాలని కోరుతూ మాల మహానాడు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా రాష్ట్ర బిళ్ల వసంతరావు హాజరై ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. ఆడిటోరియం కోసం దళిత సంఘాలు, మేధావులు అనేక ధర్నాలు చేసి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సీఎం చంద్రబాబు అమరావతిలో 125 అడుగుల విగ్రహం నిర్మిస్తుంటే ప్రకాశం జిల్లాలో దళితులపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక చోట్ల అంబేద్కర్ విగ్రహాలు పెట్టనీయకుండా విగ్రహాలకు చెప్పులు దండలు వేయడం జరిగిందన్నారు. తక్షణమే ఆడిటోరియం నిర్మాణం చేపట్టాలని, లేకపోతే అన్ని ప్రజా సంఘాలు, దళిత సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అంబటి ప్రేమానంద్, ఉపాధ్యక్షులు శెట్టి జాలారావు, నగర అధ్యక్షులు నాగార్జున్, ఉపాధ్యక్షులు సుధాకర్, మల్లికార్జున్, కోటి, చింటూ, బ్రహ్మయ్య, రాజు పాల్గొన్నారు. 2014లో ఒంగోలు నగరంలో మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో అంబేద్కర్ గారి పేరుపై ఆడిటోరియాన్ని ఏర్పాటు చేసుకోమని
మన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు మరియు ఆ రోజు మనకి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మరి ప్రకాశం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి రావెల కిషోర్ బాబు గారిచే శంకుస్థాపన చేయించబోగా మరి ఈ అంబేద్కర్ గారి పేరుపై ఆడిటోరియాన్ని ఏర్పాటు చేయటం ఇష్టం లేనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారులు హైడ్రామా జరిపి ఈ శంకుస్థాపనను అడ్డుకోవడం జరిగింది. మరి ఈ శంకుస్థాపన ఆగిన తర్వాత ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి దళిత నాయకులు దళిత సంఘాలు అనేక విధాలుగా ధర్నాలు నిరసనలు తెలియజేయడం జరిగింది. ఎన్ని ధర్నాలు నిరసనలు తెలియజేసినా మరి ఈ ప్రకాశం జిల్లాలో అంబేద్కర్ గారి ఆడిటోరియానికి నిర్మించడానికి పూనుకోలేదు. కాబట్టి మరి ఒక ప్రక్క మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అమరావతిలో అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం జరిగింది. మరి అంతేకాకుండా ఈ జిల్లాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ జిల్లాలలో అంబేద్కర్ గారి విగ్రహాలను పెట్టుకోనివ్వకుండా అంబేద్కర్ గారి విగ్రహాలకు చెప్పుల దండలు వేయటం దళితులపై దౌర్జన్యాలు చేయటం ఎక్కువ అవుతున్నదని మీ రాష్ట్ర ప్రజలందరూ గమనించాలని నేను తెలియజేస్తున్నాను. ఈ నెల 17వ తేదీన జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ మిత్రపక్షాలైన 17 పార్టీలు బలపరిచిన మీరా కుమార్కు ఓటు వేయాలని కాంగ్రెస్ నాయకులు విన్నవించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి, నగర అధ్యక్షులు శ్రీపతి ప్రకాశం, వేమా శ్రీనివాసరావు, యాదాల రాజశేఖర్, పర్రె నవీన్ రాయ్, గాదె లక్ష్మారెడ్డి, పైడి యుగంధర్ పాల్గొన్నారు. పీసీసీ రాష్ట్ర అధ్యక్షులు రఘువీరారెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకు ఎంపీలకు వినతి పత్రాలు పంపించడం జరుగుతుందన్నారు. 2014 ఎన్నికల్లో కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీలు అలివిగాని హామీలు ఇచ్చి మోసం చేశారని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. తెలుగుదేశం వైసీపీ ప్రభుత్వాలు బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం మంచి పరిణామం కాదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి ప్రత్యేక హోదా ఇస్తానన్న బీజేపీ మద్దతు ఇవ్వడం దారుణమన్నారు. కనుక జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు కాంగ్రెస్ బలపరిచిన మీరా కుమార్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ నెల 17వ తారీఖున జరగనున్న భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రకాశం జిల్లా నుంచి ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుల్ని 12 నియోజకవర్గాల ఎమ్మెల్యేలని కలిసి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు 17 పార్టీలు బలపరిచినటువంటి శ్రీమతి మీరా కుమార్ గారిని అభ్యర్థికి ఓటు వేయవలసిందిగా కోరుతూ పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎమ్మెల్యేలకి ఎంపీలకి పంపించేటువంటి వినతి పత్రాలని పత్రికా విలేకరుల ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన రాష్ట్ర విషయానికి వస్తే ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలు రెండు కూడా 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకి అలివిగానటువంటి వాగ్దానాలు మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి ఈ రోజుకి 3 సంవత్సరాలైనా కూడా వాటిని అమలు చేయనటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్ పార్టీ రెండు కలిసి మరి ఒకే అభ్యర్థికి వేయడం ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ పాలకపక్షం ప్రతిపక్షం అనేది ఉన్నదా అనేటటువంటిది చాలా అనుమానంగా ప్రజలు కూడా ఎంతో ఇదిగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక వీళ్ళిద్దరూ ఒకటైపోతే ఇక ఇబ్బంది ఉంది, ఎందుకు రోజు పేపర్లో మాట్లాడుకోవడం అనేటటువంటి దాని మీద కూడా ప్రజలు అనుకుంటా ఉన్నారు. అయ్యా, మా అప్పీల్ ఒకటే, కాంగ్రెస్ పార్టీ ఒకటే స్టాండ్. ఎవరు ఏ వరకు ఉన్నా ఏం చేసినా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనేటువంటి ఒక ముఖ్య సిద్ధాంతంతో కాంగ్రెస్ పార్టీ ప్రయాణం చేస్తూ ఉంది. కాబట్టి మేము ఒక అప్పీల్ చేస్తూ ఉన్నాం. మీకు 12 మంది శాసనసభ్యులు ఉన్నారు, దాదాపుగా 2 పార్లమెంటు సభ్యులు ఉన్నారు. ఈ 14 మంది మీరు ఆలోచన చేసి ఈ జిల్లాని ఔన్నత్యంలో నిలబెట్టాలంటే మనకు ప్రత్యేక హోదా ఇస్తేనే మేము వేస్తామనేటటువంటి ఒక మాట కూడా చెప్పకుండా మీరు ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాల్ని తాకట్టు పెట్టినట్టుగా మరి ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారు. ప్రజాస్వామ్యము కూని కాకూడదు, లౌకికవాదం నశించిపోకూడదు, సామాజిక వ్యవస్థ ముందుకు నడవాలనే ఒక దృఢమైనటువంటి నిశ్చయంతో ఒక లౌకికవాదిని కాంగ్రెస్ పార్టీ బలపరుస్తుంది.
ఆమె మీరా కుమారి చాలా అనుభవం కలిగినటువంటి స్త్రీగా మనం చూస్తాం. లోక్సభలో స్పీకర్గా కూడా పనిచేశారు జగజ్జీవన్ రావు గారి కుమార్తె. అదేవిధంగా ప్రతిపక్షాలు ఒక అభ్యర్థిని సహాయం కోరేటప్పుడు పాలకపక్షం ప్రతిపక్షాల యొక్క మనుగడను కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. క్యాండిడేట్ని అనౌన్స్ చేయకుండానే ప్రతిపక్షాలని మద్దతు కోరటం అనేది దురదృష్టకరమైన విషయం. రెండవది, క్యాండిడేట్ పేరు చెప్పమన్నా దాటేయటం కూడా అదొక తప్పే. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు ఓటు కోరుకున్నప్పుడు తప్పనిసరిగా పలానా వ్యక్తిని మేము బలపరుస్తున్నాం లేకపోతే అభ్యర్థిగా పెడుతున్నాం, వారికి మీరు ఓటు వేయండి అని అడగటంలో ఔన్నత్యం ఉన్నది. అలా చేయనందువల్ల భారతీయ జనతా పార్టీ ఈరోజు పిసిసి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వీళ్ళందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఆత్మ ప్రబోధానుసారంగా మీరు ఓటేయండి, లౌకికవాదాన్ని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి, దానికోసం మీరా కుమారి గారిని గెలిపించండి అనేటువంటి ఒకే ఒక్క విజ్ఞప్తి చేయటం కోసమే 10 రోజుల నుంచి కూడా మేము తపన పడతా ఉన్నామని చెప్పి మనం చేస్తూ, మరి ఈరోజు అందరూ శాసనసభ్యులకు కూడా లిఖితపూర్వకంగా పిసిసి గారు ఇచ్చినటువంటి మరి ఉత్తరాలని లిఖితపూర్వకంగా పర్సనల్గా తీసుకెళ్ళి శాసనసభ్యుల్ని కలిసి ఇచ్చేటువంటి ప్రక్రియకి మరి జిల్లా మరియు నగర కాంగ్రెస్ పార్టీ మరియు అనుబంధ విభాగాల నాయకుల యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి అందరూ శాసనసభ్యుల్ని, ఎమ్మెల్సీలని, ఎంపీలను కూడా కలవటం జరుగుతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. జీవో నంబర్ 279 ప్రకారం ఇచ్చిన 492, 493 టెండర్లను రద్దు చేయాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్పొరేషన్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కార్మికుల పొట్టగొట్టే జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాను 3 రోజుల పాటు నిర్వహిస్తామని సిఐటియు నాయకులు తెలిపారు. కొత్త జీవో వల్ల కార్పొరేట్ సంస్థలను అందలమెక్కించాలని ప్రభుత్వం చూస్తుందని సిఐటియు నాయకుడు ఎస్టీ సర్దార్ తెలియజేశారు. ఎన్నికలప్పుడు ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న చంద్రబాబు కొత్త జీవో తీసుకువచ్చి కార్మికుల పొట్టగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవోను ఉపసంహరించుకోకపోతే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని కార్మికులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దామా శ్రీను, సామ్రాజ్యం, చౌదరి, కె శ్రీను, అనంత్తో పాటు పలువురు సిఐటియు నాయకులు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. ఏదైతే ఇక్కడ మున్సిపాలిటీలో 50,000 మంది కార్మికులు పనిచేస్తున్నారో ఇప్పటికీ సొసైటీలు ఏదైతే కొనసాగుతున్నాయో ఈ సొసైటీలన్నీ రద్దు చేసి 279 జీవో ప్రకారం ఈ పనిని మొత్తాన్ని ప్రైవేటు పెద్ద పెట్టుబడిదారు కార్పొరేట్ కాంట్రాక్టులకు అప్పచెప్పాలని చెప్పి స్వచ్ఛ భారత్ పేరుతోటి, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పేరుతోటి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. జేఏసీగా ఏర్పడే అన్ని యూనియన్లు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంతో, డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తోటి మాట్లాడి వెంటనే ఈ టెండర్లను రద్దు చేయాలని, ఏదైతే సొసైటీ సిస్టమ్ ఏదైతే ఉందో అది కొనసాగించాలని చెప్పి అనేక సార్లు చెప్పినప్పుడు కూడా ఏమాత్రం వినకుండా అదేవిధంగా 779కి అనుకూలంగా 159 జీవో, 160 జీవో, మిగతా టెండర్కి మిగతా జీవోలు పిలిచి ఈ పని మొత్తాన్ని వర్క్ కాంట్రాక్ట్ పేరుతోటి మరి దాదాపు 29 కోట్ల రూపాయలకి పెద్ద పెట్టుబడిదారులకి ఇవ్వనున్నారు. ఈ న్యూస్లో చిన్న విరామం.